ఢిల్లీలో ఏదో జరుగుతున్నట్టు అనుమానం కొడుతున్నది. రాష్ట్ర రాజకీయాల రంగు మారే కథ ఏదో నడుస్తున్నట్టు అనుమానం వస్తున్నది. 2 రోజుల కింద ఢిల్లీకి పోయిన సీఎం రేవంత్ రెడ్డి ఆన్నే ఉండుడైంది. తర్వాత నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఢిల్లీకి రమ్మని అధిష్టానం పిలిపించుకునుడైంది. సర్కార్లు ఏమన్నా మార్పులు జరుగుతున్నాయా? ఉత్తమ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి సీటు దగ్గరైతున్నదా? ఢిల్లీ పెద్దల ఆలోచన ఎట్లున్నది? తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ పాలన తీరు, ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీదున్న ముద్ర, ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీల ప్రకారం పథకాలు అమలు చేయకపోవడు, హెచ్సియు, హైడ్రా, ఇంగ్లాండ్ దేశ అందగతే అందాల పోటీలను తప్పుపట్టుడు, ఇట్లా షానా వీట్లల్లా సర్కార్ మేనేజ్ చేయకుండా ఆబాస్ పాలైందనే టాక్ ఉన్నది. వీటన్నిటికీ రిపోర్టు ఢిల్లీ పెద్దల దగ్గర ఉన్నదో ఏమో. తెలంగాణలో కింది స్థాయిలో జనాలు ఏమని అనుకునేది అధిష్టానానికి అచ్చుగుద్దినట్టు తెలిసిందేమో. అందుకే సర్కార్లో మార్పు చేసే ఆలోచన చేస్తున్నట్టున్నారు కావచ్చు అని కొంతమంది అనుకుంటుంటే, అవేం కాదు, మంత్రివర్గ విస్తరణ ముచ్చట్లు మాట్లాడేదానికి కావచ్చు అని ఇంకొందరు అంటున్నారు. మరి చూడాలి, మంత్రుల మార్పా ముఖ్యమంత్రి మార్పా అనేది కొద్ది రోజులు ఆగితే తెలిసిపోతుంది. ఏమంటారు? ఇందిరమ్మిండ్లకు లంచాలు అడిగితే నాకు చెప్పుండ్రి, లంచాలు ఇచ్చిన వాళ్ళ ఇండ్లను క్యాన్సిల్ చేస్తాం, లంచం ఇచ్చినా తీసుకున్నా నాకు చెప్పిన వాళ్ళకు 25,000 రూపాయలు గిఫ్ట్ ఇస్తామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నందుకు అబ్బా ఎంత మంచి ఇందిరమ్మిండ్ల పథకం అమలు చేస్తున్నారు అని లీడర్లు అంటే ఇగో గిట్లుండాలి అనుకున్నారు గీ మాటలు ఇన్నోళ్ళు. కానీ ఇగో ఇక్కడ చూడండి ఎట్లుందో పరిస్థితి. మాకు ఒకటి కొత్త మళ్ళీ కూడా ఏంటంటే పంచాయత్ సెక్రటరీని తక్షణ ఇక్కడి నుంచి సస్పెండ్ చేయాలి. నేను పంచాయతీ తీయండి చూస్తున్నారా ఎట్లా లొల్లి పెడుతున్నారో? ఏం లేదు, ఇక్కడ నుంచి పంచాయత్ సెక్రటరీని సస్పెండ్ చేయాలి, రేపో ఎల్లుండో కాదు, ఇప్పుడే ఈ క్షణమే సస్పెండ్ చేయాలి అని గ్రామ పంచాయతీ ఆఫీస్ ముందట మహిళలంతా కలిసి లొల్లి చేస్తున్నారు. ఇందిరమ్మిండ్ల లిస్టులున్న మా పేర్లను తీసేసిన పంచాయత్ సెక్రటరీని ఎంబటే తీసేయాలి, తీసేసేదాకా ఊకునేదే లేదు అని పిడికెలెత్తి లొల్లి చేస్తున్నారు. వీళ్ళకిండ్లు రాకుంటే సెక్రటరీని ఎందుకు తీసేయాలి అని అంటున్నారంటే, ఇండ్లు ఇప్పిస్తానని ఒక్కొక్కల తాన ₹1,00,000 వసూలు చేసిండట కార్యదర్శి. కానీ తీరా చూస్తే లిస్టులో పేరు కాదు కదా, ఇంటి పేరు కూడా లేదట. అందుకే ఈ లొల్లి. అర్హులైన వీళ్ళని కాదని వేరే ఎవరికో ఇస్తే ఊకోమంటుర్రు. ఉండటానికి గుడిసె లేదు, ఎన్నో ఏండ్ల నుంచి ఎల్ల తీసుకుంటూ వస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ వస్తే ఇండ్లు వస్తాయని ఆశ కొద్ది ఎదురు చూసినాం, కానీ ఇట్లా నోట్లే మట్టి కొట్టినట్టు చేయొద్దు అన్నట్టు పోరాటం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చీకటాయపాలెం అనే ఊర్లో జరిగింది ముచ్చట. ఈడిట్లుంటే ఇగో గీ ఇంటోళ్లను కాంగ్రెస్ లీడర్లు ఏమన్నారో చెప్తున్నారు. ఇనుండ్రి. ఇట్లా ఇంకా దగ్గరికి పోయిను ఇల్లు పెట్టవా అంటే, ఇల్లు లేదు, మీకు ఏం లేదు, మీకు ఏం పెట్టావు, ఇల్లు పెట్టమని అంటాడు. కర్రమోకందా, నీకు ఇల్లు పెట్టావు, నీకు తలకాయ పని చేస్తుందా అని అంటాడు. కాంగ్రెస్ నీకు తలకాయ ఉన్నదా, నీకు కర్రమోకందానా, నీకు ఇల్లు పెట్టావు అని అంటాడు. నీకు అసలే పెట్టావు, మీకు ఇల్లు రాదు అని అంటాడు. షాప్ వచ్చిలా పైసలు ఇచ్చిందా మీరు అని అంటాడు. చూసినరా ఎట్లున్నదో కాంగ్రెస్ లీడర్ ఎంకన్నా అనేటైన తీరు. నువ్వేమన్నా షాయి పోసినావా, పైసలు ఇచ్చినావా అని అంటున్నారట. షాయి పోసి పైసలు ఇచ్చేటట్టుంటే వాళ్ళ ఇల్లు గిట్లుండేదా? పందిరి గుంజలతోని కట్టుకుని ఇల్లు తిరుగున్నది. అసోంటి ఇంట్లో ఉండేటోళ్ళకి ఇల్లు ఇవ్వకుంటే వాళ్ళు ఎట్లా లీడర్లు? వాళ్ళేం కాంగ్రెస్ కార్యకర్తలు? ఇల్లు ఇవ్వకపోతే ఇవ్వకపోయే కానీ కర్రె ముఖం దానా అందిట్టుడైంది వాని బల్పు బండకేసి కొట్ట. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కంఠాయపాలెం అనే ఊర్లో జరిగింది ఈ బీదలకు ఇల్లు ఇవ్వకుండా ఉల్టా తిట్టిన ముచ్చట. ఇండ్లు లేని గరీబ్లకు ఎట్లా న్యాయం జరుగుతుందా అనేది పెద్ద ఆఫీసర్లు ఎట్లా తెలుస్తారో ఏమో కానీ పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి గట్టి పంచె వాడేటట్టున్నది అంటుర్రు ఈ ఇందిరమ్మ ఇండ్ల లొల్లి చూస్తున్న పబ్లిక్ అంత ఇప్పుడు.